హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఫ్రంట్ బటన్ కుర్తీ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, బాటమ్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్కి మనం ఇలా 2 పార్ట్ కింద కట్ చేసాం కదండి. మధ్యలో ఓపెన్ వచ్చేలాగా ఇటు సైడు 1 ఇంచు అటు సైడ్ 1 ఇంచు ఇలా ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ 1 ఇంచు విడిచిపెట్టేసి మిగతా ప్లేస్ అంతా ఇలా మనకి కరెక్ట్గా బాడీ పార్ట్ సరిపోయేలాగా ఇలా ప్లీట్స్ ఎన్నైతే వస్తాయో అన్నీ ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. వీటికైతే కొలత ఏం అవసరం లేదండి. కాటన్ కుర్తీ కాబట్టి మనకి ఎలా పెడితే అలాగే వస్తాయి కాబట్టి ప్రతిదీ కొలత అవసరం లేకుండా మీకు నీట్గా వచ్చేలాగా పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా బాడీ పార్ట్ సరిపోయేలాగా ఇలా వచ్చేలా పెట్టేసుకొని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇంకొక కుట్టు వేసేసుకోవాలి పైన. అలాగే సెకండ్ పీస్ కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, మనం మార్కింగ్ చేసిన 1 ఇంచ్ దగ్గర వదిలేసి మార్కింగ్ చేసిన 1 ఇంచ్ దగ్గర వదిలేసి మనము ఈ పక్క దానికి ఇటు సైడ్ పెట్టాం కదండి. సెకండ్ పీస్కి 2 ప్లీట్స్ ఆపోజిట్ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలండి. ఆపోజిట్ ప్లీట్స్ వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. బాడీ పార్ట్ కరెక్ట్గా సరిపోయేలాగా ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ కుట్టేసుకోవాలి. దీనికి బాడీ పార్ట్స్ని బాటమ్ పార్ట్స్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎలాంటి వారైనా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సమానంగా ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకున్నాం కదా. ఇది పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మనకి సెపరేట్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగానే కుట్టేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అనేది. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మనకి బాడీ పార్ట్కి సమానంగా ఒకవైపుకి ప్రిల్స్ అనేవి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇది బాటమ్ పార్ట్ కదా. ప్రిల్స్ అన్నీ ఒకవైపు వచ్చేలాగా అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మధ్యలోకి మనం ఫ్రంట్ సైడ్ ఎట్లా పెట్టామో అలా ఆపోజిట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. మన ఇష్టం, ఎలాగైనా కుట్టుకోవచ్చు. కరెక్ట్గా బాడీ పార్ట్కి సరిపోయేలాగా ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని రెండు పీసులు అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా సమానంగా ఎన్ని వస్తాయి అన్ని ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి ఫ్రంట్ ఓపెన్ స్లిట్ తీసుకుంటాం కదండి. చూడండి, రైట్ సైడ్న 2 ఇంచులు, లెఫ్ట్ సైడ్ ఎడం వైపున 3 ఇంచులు, కుడి వైపున 2 ఇంచులు ఉండేలాగా ఒక పీస్ తీసుకోవాలండి. స్ట్రైట్ పీస్ కరెక్ట్గా డ్రెస్కి మనకి ఫ్రంట్ ఈ నెక్ దగ్గర నుంచి మనకి కింది వరకు సరిపోయే లెంత్, ఫుల్ లెంత్ ఉండేలాగా తీసుకోండి. ఒక సైడు 3 ఇంచులు, ఒక సైడ్ 2 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. మనము సేమ్ హుక్స్ కాబట్టి ఎలా అయితే కుడతాం కదండి, సేమ్ అలాగే కుట్టాలండి. చూడండి, మనకి ఎడం వైపున ఒక 1/2 ఇంచు అటాచ్ చేసేసుకొని ఇలాగ పైకి వచ్చేలాగా 1 ఇంచు ఇలా పైకి వచ్చేలాగా కుట్టుకోవాలండి. సేమ్ హుక్స్ కాజాపట్టి ఎలా అయితే మనం ఒకటి పైకి వైపుకి ఒకటి లోపల వైపుకి ఎలా కుట్టుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇలా పై వైపు కుట్టేసుకొని సెకండ్ది కూడా పైనుంచి ఒక 1/2 ఇంచు ఉండేలాగా 2 అటాచ్ చేసేసుకొని ఇది లోపల వైపుకి మనకి హుక్స్ పట్టి లోపల వైపుకి ఎలా కుడతామో ఇది కూడా అలాగే కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పై వైపున 2 ఒరిజినల్స్ ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని పై వైపున కుట్టు వేసేసుకొని ఇలా కుట్టిన లోపల వైపుకి ఇలా కుట్టుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనకి రైట్ సైడ్న కుడివైపున ఉండేది ఇలా కుట్టుకోవాలి. కుడివైపున ఉండేది మనము హుక్స్ పట్టి ఎలా కుడతామో సేమ్ అలా కుట్టుకోవాలండి. ఎడం వైపు పీస్ ఏమో మనం కజాపట్టి కుడతాం చూడండి, అలా కుట్టుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుడివైపు పీసు ఎడమ దానిపైన ఇలా పెట్టేసుకుని పైనుండి మనకి 4 ఇంచులు కావాలంటే 4 ఇంచుల దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని ఇలా కింది వైపున కూడా మనకి ఓపెన్ లెంత్ ఎంత కావాలో అంత కొలుచుకొని ఆ మిగతాదంతా కుట్టేసుకోవాలండి. కలుపుకొని దాని మీద ఒకటి వేసేసుకొని కుట్టుకోవాలి. ఇలా కింది వైపున మనకి పీస్ ఓపెన్ ఎంత కావాలో అంతవరకు ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఆ పైనుండి మనకి 3.5 ఇంచ్ కావాలా, 4 ఇంచ్ కావాలా, 5 ఇంచ్ కావాలా చూసుకొని ఇలా దాని మీద ఒకటి ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ చూడండి. ప్లస్ వీడియో క్లిప్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది మిస్ అయింది. నేను పేపర్ మీద చూపిస్తున్నా చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని పొడవు వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని దాన్ని రౌండ్ షేప్ తీసుకోవాలి. రౌండ్ షేప్ ఇలా తీసేసుకు మనం కాలర్ వేసాం కదండి, దానికోసం ఇలా రౌండ్ తీసేసుకుంటే మనకి కాలర్ వేసినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి దీన్ని కట్ చేసుకుంటే షేప్ ఎలా వచ్చింది అనేది. చూసారా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ నెక్ వైపున 1/2 ఇంచు అలాగే ఆ పక్కన 3/4 ఇంచు ఉండేలాగా చూసుకొని చూడండి మన షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా చేతి అటాచ్ చేస్తాం చూడండి. హ్యాండ్స్ అక్కడికి ఎక్కువ ఉండేలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. చూడండి ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకోండి. మనం లోతు తీయలేదు కాబట్టి మనం ఈజీగానే కుట్టేసుకోవచ్చండి. ఏ పక్కన అయితే కుట్టుకుంటున్నామో కుట్టుకునేటప్పుడు లోతు తీసుకుంటే కనుక మనకి కన్ఫ్యూజన్ లేకుండా అప్పుడు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి మనం పొడవు పెట్టాం చూడండి, అక్కడి నుంచి పక్కకి 1 ఇంచ్ ఉండేలాగా, అలాగే మనం చంక డౌన్ పెట్టాం చూడండి, అక్కడికి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసేసుకొని మధ్యలోకి మడత పెట్టుకుంటే మనకి ఒక లైన్ అనేది పడుతుంది కదండి. అక్కడ 3/4 ఇంచ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కరువు షేపుల్లో తిప్పుకోవాలండి దాన్ని. చూడండి అక్కడి నుంచి పైకి, అక్కడి నుంచి డౌన్కి ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసేసుకోవాలి. ఈ హ్యాండ్ లోత్ అనేది ఈ డ్రెస్ కానీ జాకెట్ కానీ ఫ్రంట్ భాగం ఏదైతే వస్తుందో ఫ్రంట్ భాగం వచ్చే వైపున మాత్రమే ఈ హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ తీసుకున్నారు పొరపాటున కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్ ఏదైతే వస్తుందో చూసుకొని హ్యాండ్ లోత్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ హ్యాండ్ లోతులు అనేవి చూడండి ఆపోజిట్ వస్తాయండి. ఒకవేళ ఒకసారి తీసుకోవాలనుకుంటే కనుక ఈ మార్కింగ్ అనేది 2 సార్లు చేసుకోకుండా ఒకేసారి ఇలా చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒక హ్యాండ్కి అటు సైడ్ వస్తే ఒక హ్యాండ్కి ఇటు సైడ్ వస్తుందండి. చూసుకొని హ్యాండ్లో తీసుకోండి. లేకపోతే కుట్టుకునేటప్పుడే దేనికదే ఫ్రంట్ పార్ట్ చూసుకొని కుట్టుకున్నా పర్వాలేదు. చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా లోత్ అనేది ఫ్రంట్ వైపు వచ్చి ఇలా చూసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ కట్ పెట్టుకున్నాం చూడండి. ఆ కట్ అనేది షోల్డర్ జాయిన్ చేసాం కదా, కరెక్ట్గా ఆ కుట్టు మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకుని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒకవైపున హ్యాండ్ కింది వరకు ఇలా కుట్టేసుకుని మళ్ళీ రివర్స్లో షోల్డర్ దగ్గర కుట్టుకోవాలండి. మళ్ళీ షోల్డర్ దగ్గర కుట్టుకున్నాక రివర్స్లో వేరే సైడ్ కుట్టుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి పైకి వచ్చి కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి రఫ్ చేసుకోవాలి. చూసారా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఒక 2 కుట్టు వేసుకోవాలనుకుంటే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ చివరి వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి ఖర్చు కోసము. ఇలా మడత పెట్టేసి 1/2 ఇంచ్ కరెక్ట్గా 1 ఇంచ్ ఇలా మడత పెట్టేసుకుని దానిపైన కుట్టు వేసేసుకోవాలి. అలాగే రెండో వైపున కూడా ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి.
అలాగే రెండు వైపున ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివర్లు అనేవి అటాచ్ చేసుకోవాలి. చూడండి మనకి కరెక్ట్గా కొలతలు ఎంతైతే ఉన్నాయో మళ్ళీ కావాలంటే ఇలా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ లూజు అండ్ చెస్ట్ లూజు, నడుము లూజు 3 లూజులు ఇలా మార్కింగ్ చేసేసుకొని దాని ప్రకారం కుట్టేసుకోవాలి. చివరి వరకు జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మా హ్యాండ్ లూజు మనం ఇలా మార్క్ చేసేసుకొని అలాగే నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో అంత దగ్గర ఇలా మార్క్ చేసేసుకుని దాని నుంచి ఒక 1.5 ఇంచ్ ఇలా కిందకి స్ట్రైట్గా కుట్టేసుకుని ఆ చివరికి 1/2 ఇంచ్ ఉండేలాగా చివరి వైపున కుట్టు వేసుకోవాలి. చూడండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కుట్టేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత పక్కన ఒక 2-3 కుట్లు వేసేసుకొని ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కింది వైపున మడత పెట్టి కుట్టాలి కదండి. చూడండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని మనము 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి చివరి వైపున ఆ 1 ఇంచ్ 1/2 ఇంచ్ మడత పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి ఇలా లోపల వైపుకి 1 ఇంచ్ లోపల వైపుకి ఇలా మడత పెట్టేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కాలర్ వేసాం కదండి. కాలర్ లేకపోతే కనుక మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. కాలర్ వేసాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పని ఉంటుంది కాబట్టి ఒకవేళ నార్మల్ నెక్ అయితే ఇక్కడితో అయిపోద్దండి. చూడండి కాలర్ కోసం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కాలర్ ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి బకరం లేదా కెన్వాస్ ఇలా పేపర్ తీసేసుకొని మనకి పొడవు ఒక 9 ఇంచులు అలా ఉండేలాగా చూసుకోవాలి. 8-9 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని చూడండి ఇలా మధ్యలోకి ఇలా పెద్ద పీస్ని ఒకటి తీసుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టుకుంటే మనకి పొడవు అనేది ఒక 8 ఇంచులు కానీ 9 ఇంచులు కానీ ఉండేలాగా కొంచెము ఏదైనా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 7 ఇంచ్ దగ్గర లేకపోతే 8 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. 7 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది కాబట్టి 7 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని అడ్డంగా ఇలా 4 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. పొడవు 7 ఇంచులు, అడ్డము 4 ఇంచులు. ఇలా ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర చూడండి బాక్స్ వేసాం కదా మడత దగ్గర లేకుండా ఆ కార్నర్ నుంచి చూడండి ఆ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ ఉండేలాగా టేప్తో మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఏది ఫస్ట్ టైం చూసే ఏది రాదండి. ఒకసారి మనం చూడాలి అండ్ ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేస్తే తప్పకుండా రానిదంటూ ఏది ఉండదు. ఇలా కార్నర్ని బేస్ చేసుకుంటూ ఇలా ఒక కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. మళ్ళా ఇలా తీసుకున్న తర్వాత ఆ గీత నుండి 1 ఇంచ్ ఉండేలాగా కరెక్ట్గా కాలర్కి 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 1 ఇంచ్ కరెక్ట్గా ఉండేలాగా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే కాలర్ షేప్ అనేది మనకి నీట్గా రావాలి, ఒకటే షేప్లో రావాలి కాబట్టి ఇది ఎంత నీట్గా కనుక మనం పెట్టుకుంటే కాలర్ అంత నీట్గా వస్తుందండి. కాబట్టి చూసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఇలా షేప్ అనేది ఇలా మళ్ళీ డ్రా చేసేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా. చూసిన వెంటనే ఏది చెప్పాను కదండి, చూసిన వెంటనే మనకి కొంచెం అర్థం కాకపోవచ్చు. 1-2-3 సార్లు చూడాలి, ఒకసారి మనం ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఏది రాదండి. అరే చూసిన వెంటనే మనకి ఇది అర్థం కాదులే అని స్కిప్ చేసేయకుండా అంతా జాగ్రత్తగా చూసి ఒకవేళ కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఎన్నిసార్లు అయినా చూస్తారండి. ఇలా షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ ఎంత ఉందో
టేప్తో కొలుచుకోవాలి. ఇలా రెండు నెక్లను ఇలా పట్టుకొని సమానంగా ఒక సైడ్ కొలుచుకోవాలి. ఆల్రెడీ ఒక సైడ్ కొలుచుకుంటే మనకి ఆల్రెడీ మడత మీద వేసాం కదండి పేపరు, రెండో సైడ్ కూడా వచ్చేస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ మడత దగ్గర నుండి ఫ్రంట్ సైడ్ నెక్ వరకు ఇలా సమానంగా పట్టుకొని, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఇలా పట్టుకొని చూసుకోవాలి. మనకి నెక్ ఎంత అయితే కావాలో కాలర్కి అని, ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసేసుకోవాలి. 8 వస్తే 8, 9 వస్తే 9, మనకి కాలర్కి ఎంత అయితే కరెక్ట్గా సరిపోతుందో అంత. బ్యాక్ మనం రెండోసారి పెట్టాం చూడండి 1 ఇంచ్, అక్కడ కౌంట్ చేసుకోవాలి. అక్కడ చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 9.5 ఇంచులు వచ్చింది కాబట్టి 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఒకవేళ మీకు 8 ఇంచులు కానీ వస్తే 8 ఇంచుల దగ్గర, 9 ఇంచులు వస్తే 9 ఇంచుల దగ్గర ఇలా మనము సెకండ్ లైన్ వేసాం చూడండి. అక్కడనే మనం మార్క్ చేసేసుకొని చూడండి లోపలికి ఒక 1/2 ఇంచు ఇలా కర్వ్ షేప్లో లోపలికి వేసుకోవాలి. చూడండి మనకి కాలర్ దగ్గర కొంచెం లోపలికి ఉన్నట్టు ఉంటుంది షేప్, అట్లా వస్తుంది అన్నమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనకి జరుగుతుంది అనుకుంటే ఇలా ఒక ఇవి ఉంటాయి చూడండి పిన్స్, అవి పెట్టేసుకొని సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మేము ఫస్ట్లో టైలరింగ్ నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది, అందరూ నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడేటోళ్ళే అండి. నేర్చుకున్న వెంటనే ఎవరికి ఏది రాదు, చూసిన వెంటనే రాదు, అలాగే ఒక్కటి కుట్టగానే వచ్చేది. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఇష్టంగా చేసుకోవచ్చండి. నీట్గా ఈ కాలర్ షేప్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. కాలర్ కుర్తీలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కాలర్ కుర్తీలు అంటే చూడడానికి అఫీషియల్గా ఉంటాయి, లుక్ కూడా బాగుంటుంది. చూడండి షేప్ ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీని మీద క్లాత్ అటాచ్ చేసుకుందాం. కరెక్ట్గా మనకి మిగిలిన పీస్ ఉంటుంది కదండి, ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఇది ఒకవైపు ఏమి షైనింగ్ ఉండదు. షైనింగ్ ఉంటుంది కదండి క్యాన్వాస్ పేపర్కి, అది క్లాత్కి అటాచ్ చేసే వైపున పెట్టుకోవాలండి. చూడండి కరెక్ట్గా ఈ క్యాన్వాస్ పేపర్కి సరిపోయే క్లాత్ తీసుకోవాలి. 2 క్లాతులు తీసుకోవాలండి, సేమ్ లెంత్ ఉన్నవి. చూడండి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయేలాగా తీసుకోవాలి. అలాగే సేమ్ లెంత్ ఉన్న ఇంకొక క్లాత్ తీసుకోవాలండి. చూడండి క్లాత్ తీసుకొని చూడండి ఒరిజినల్స్ 2 ఎదురు బదురు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. అంటే రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి, కింద వైపుకు ఉండాలి అన్నమాట. ఒరిజినల్స్ 2 ఆపోజిట్లో ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకొని చూడండి ఒక కొన నుండి ఇంకొక కొన చివరికి కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా కార్నర్లా ఉంది కదండి, ఈ చివరి నుండి కరెక్ట్గా ఆ చివరికి పైనే వచ్చేలాగా కుట్టు, పైన కరెక్ట్గా క్యాన్వాస్ పైన వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఈ చివరికి వేసేసుకొని పావించి ఉండేలాగా కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా పావించి ఉండేలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బకరం పీస్ని లోపల వైపు తిప్పుతాం కాబట్టి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనం కుట్టుకున్నాం కదండి, అక్కడంతా బాగా తిరగడానికి ఇలా మధ్యలో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా లోపల వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్నంతా ఇలా లోపలికి మడిచి కుట్టుకోవాలి. ఈ బకరం పీస్ ఉంది చూడండి, దాని లోపల పీస్ని దానికి అటాచ్ చేసి ఇలా కుట్టేసుకుంటే మనకి ఇంకొక సైడ్ ఉంటుంది కదా బకరం పీస్ లేని సైడు, ఆ సైడు మనం పావించి ఉంటుంది కదా, దాన్ని మనము కాలర్ క్లాత్కి బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మధ్యలోకి పెట్టి అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి
చూడండి ఈ కాలర్ని మధ్యలోకి మడత పెట్టేసుకుని జస్ట్ చిన్న కట్టించుకోండి అక్కడ. అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి కుడతాం కదా, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఇంకా తెలియకపోతే ఇంకొక పావించి ఉంటుంది కదండి కుట్టుకునేటప్పుడు, దానిపైన ఒక లైన్ వేసేసుకోండి పావించి ఉండేలాగా ఈ కాలర్ పీస్ మీద. చూడండి అలాగే దీనికి కూడా ఇలా మధ్యలోకి చూసుకొని దీనికి కూడా కట్టించుకుంటే మనము 2 మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. చూడండి బకరం పీస్ లేని వైపున ఇంకో వైపున చూడండి, అక్కడి నుంచి మనము దాన్ని ఈ బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి రెండింటికి మనం మార్కింగ్ పెట్టాం కదండి, కట్ పెట్టాం కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలా మీకు కుట్టడం తెలియకపోతే కనుక మనకి ఎగస్ట్రా పీస్ ఉంటుంది కదండి, ఒక 1/2 ఇంచు ఖర్చు, దాని మీద ఇలా మార్కింగ్ చేసేసుకుంటే కనుక మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. చూడండి ఇలాగా కరెక్ట్గా ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సమానంగా వచ్చేస్తుంది. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని బ్యాక్ వైపు అండ్ కాలర్ది ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే కట్ పెట్టామో అక్కడ నుండి ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకోవాలి, తర్వాత ఇంకొక సైడ్. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు బకరం పీస్ ఉంది కదా, దాన్ని ఇలా లోపల వైపుకి ఇలా పెట్టేసి మనం ఆల్రెడీ కుట్టాం చూడండి, ఆ ఖర్చు మీదకి పైన పెట్టేసుకొని ఖర్చు కనబడకుండా కరెక్ట్గా పై వైపుని కలర్ అనేది పెట్టేసి దాని మీద ఒక కుట్టు వేసేసుకుంటే సూపర్ డూపర్ మీకు కలర్ కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కుట్టేసుకున్న తర్వాత కాలర్ అయితే ఇలా వచ్చేసింది. చాలా బాగుంది కదా చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ కాలర్ కుర్తీస్ అనేవి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ కుర్తీస్ కానీ, బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ. మన ఇంట్లో మనం చాలా అంటే బయట ఎక్కడ డబ్బులు పెట్టకుండా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ బటన్స్ కూడా కుట్టేసుకున్నాం చూడండి, మనకి ఎన్ని బటన్స్ అయితే కావాలో అన్ని బటన్స్ ఇలా కుట్టేసుకుంటే మన ఓవరాల్గా కుర్తీ అనేది ఇలా వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.